తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక సమీక్ష. ఇందులో మొదటి ప్రశ్న, మొదటి అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఉంది. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ప్రశ్న ఏంటంటే, ఈ వచనాల్లో మీరు గ్రహించిన విషయం ఏదైనా ఉన్నదా? గ్రహించిన విషయాన్ని మీరు వ్రాయండి అనేది ఉద్దేశం. అయితే గమనించండి, ఇక్కడ ఒక పాతబడిపోయిన పొరపాటు జరుగుతూ ఉన్నట్లుగా మనం నేడు మన సంఘాల్లో విశ్వాసుల మధ్యలో జరుగుతూ ఉందని మీకు జ్ఞాపకం చేయడానికి ఒక గ్రహింపు నాకు కలిగింది. నెంబర్ 1, ఇందులో నాకు 2 గ్రహింపులు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే, మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న సంఘములోని వారందరికీ కూడా 2వ వచనంలో ఉన్న తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు తప్పకుండా కలుగుతుంది. అనగా మనము దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందు ఉన్నవారమైతే మనకు వారి ద్వారా, అనగా తండ్రి అయిన దేవుని ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృపయు సమాధానం తప్పకుండా మనకు కలుగుతుంది. కానీ మనం కృపయు సమాధానం ఆశిస్తున్నాం, కానీ ఆయనందు ఉండుటలో శ్రద్ధగా ఉండకపోతే ఇది మనకు దొరకవు. ఇది మన అపోహనే. ఆశ అలాగే ఉంటుంది, కానీ అవి మనకు అందవు, అవి మనము పొందలేము. అది మొదటి అబ్జర్వేషన్. కనుక ముఖ్యంగా మనము మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉండాలి. అయితే అలా మనం ఉండకపోతే ఇవి మనకు కలగవు. అలా ఉంటే ఇవి తప్పకుండా కలుగుతాయి. దీని కొరకు మనం బేరసారాలు చేయక్కర్లేదు, దీని కొరకు మనం ప్రార్థన చేయక్కర్లేదు, ఇలా కలగాలని మనం ఎదురు చూడక్కర్లేదు. ఇవి తప్పకుండా కలుగుతాయి. సైమల్టేనియస్ గా ఇవి మనకు ఉంటాయి అనే మాటను ఇక్కడ నేను గ్రహించాను. మీరు కూడా అలా గ్రహించారని నమ్ముతున్నాను. 2వ మాట ఏంటంటే, పౌలును, సిల్వానును, తిమోతియును కూడా వారు అలా ఉన్నవారుగా గమనించి ఇవి వారు కలుగును అని వారు వారిని ఆశీర్వదిస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక ఇవి వారు ఇవ్వడం లేదు. పౌలును, సిల్వాను, తిమోతి, సిల్వాన్ అంటే శీల, ఈ ముగ్గురు వీరికి కృపయు సమాధానం వారు ఇవ్వడం లేదు, సేవకులు ఇవ్వడం లేదు. వారు అందులో ఉన్నారు కనుక అవి వారి కలుగును అని చెబుతూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక పాతబడిపోయిన పొరపాటు ఏంటంటే, ప్రతి సేవకుడు వారు అలా ఉన్నా లేకపోయినా ఇవి వారి కలగాలని ప్రార్థన చేస్తే చాలు అని విశ్వాసం అనుకుంటున్నారు. సేవకులు కూడా అలాగే చేస్తున్నారు. మరి అక్కడ ఒక పొరపాటు జరుగుతుందేమో. మొదటిగా సేవకులు గుర్తించాలి. ఒకటి నేను సంఘానికి చెప్పాను, విశ్వాసులకు. ఒకటి సేవకులు గుర్తించాలి. ఒకళ్ళు ప్రార్థన చేయండి పాస్టర్ గారంటే, మనం చేసే ప్రార్థన వారిని సంతోషపరచడానికి కాకూడదు, వారిని మనమే దీవిస్తున్నట్లుగా చేయకూడదు. వారు మనతో ప్రార్థన చేయించుకుంటేనే దీవించబడతారు అనేటువంటి తృప్తి వారికి కలిగేలాగా మనం ప్రార్థన చేయకూడదు. వారు ప్రభువులో ఉంటేనే వారికి ఆ దీవెన వస్తుందనే సంగతి వారికి వెల్లడి కావాలి. కనుక సేవకులు ఎప్పుడు కూడా మరి ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు సహజంగా వారు ఆతిథ్యం ఇస్తారు, బహుశా కానుక ఇవ్వచ్చు, తప్పేమీ లేదు, విశ్వాసాలకు ఇస్తారు, మనం తీసుకోవచ్చేమో. కానీ ప్రార్థన చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వారి విషయంలో నీకు ఏదైనా
ఒకటి దిద్దుబాటు చెప్పాలనుకున్నప్పుడు అది చెప్పి ప్రార్థన చేయండి. అంతేగాని వారిచ్చిన ఆతిథ్యానికి, వారిచ్చిన కానుక్కి మనము మరి బలహీన పడిపోయి దాన్ని బట్టి వారిని సంతోషపెట్టడానికి ప్రార్థన చేస్తే దేవుని దగ్గర సేవకులు నేరస్తులు అవుతారేమో అనే భయంతో ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక వారి గురించి ప్రార్థన చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. ప్రభువా వీరు నీలో స్థిరపరచుము, బలపరచుము, అలాగే దీవించుము అని కూడా మనం చేయొచ్చు. కానీ వీళ్ళు స్థిరంగా ఉన్నారు, బలంగా ఉన్నారు కనుక నువ్వెంతో దీవించావు ప్రభువా అని మనం చేయకూడదు. మనకు ఒకవేళ అది నిజమైతే అలాగే చేయొచ్చు మనం. కనుక సేవకులు గాని, విశ్వాసులు గాని మరి ఈ గ్రహింపు ఈ 2 వచనాల్లో కలిగి ఉండడం మంచిది. తర్వాత మొదటి అధ్యాయంలోని 3-4 వచనాల్లో వారిని గూర్చి పౌలు అతిశయానికి కారణాలు వ్రాయండి అని చెప్పాను. ఎందుకు ఆయన అతిశయించాడంటే వారు విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. విశ్వాసం అనేది అది కామన్ టర్మ్, అది కామన్ వర్డ్. అది అయితే బహుగా అనేది మనం గమనించాలి. అనగా ఇంతకు ముందు కంటే ఎక్కువగా అని అర్థం. బహుగా అంటే ఇంతకు ముందు కంటే ఎక్కువగా. కనుక వాళ్ళు బహు విశ్వాసులు కాదు, వారు విశ్వాసులు అంతే. కానీ అది రోజు రోజు నిన్నటి కంటే ఈ రోజు ఎక్కువ, ఈ రోజు కంటే రేపు ఎక్కువ అన్నట్లుగా వారి విశ్వాసము అభివృద్ధి పరచబడుతుంది. విశ్వాసము నుండి అధిక విశ్వాసం అనే మాట మనం చదువుతాం కదా. విశ్వాసము నుండి అధిక విశ్వాసానికి వారు వెళుతూ ఉన్నారు. కనుక మన విశ్వాసము ప్రతి దినము అధికము కావాలి. కనుక బహుగా అధికము కావాలి అనేది మొదటి గ్రహింపు. రెండవది ఏంటంటే వీరి అందరిలో ప్రతి వాడును ఎదుటవాని ఎడల చూపు ప్రేమ, ఎదుటవాని ఎడల చూపు ప్రేమ. ఈ మాట చాలా మనం గ్రహించవలసింది ఏంటంటే ఎదుటివాని ఎడల మనము ప్రేమ చూపాలన్నప్పుడు వారు ఎలాంటి వారో అనేది మనకు అనవసరం. ఎదుటి వారు ఎవరైనా సరే నీవు వారిని ప్రేమించవలసినప్పుడు ప్రేమించవలసినంత నువ్వు ప్రేమించాలి. అతడు ఎలాంటి వాడైనా సరే. ఒక త్రాగుబోతును త్రాగుబోతు అని ఊరంతా అంటున్నారు, కానీ నువ్వు అతన్ని ప్రేమిస్తే ఆ మాట అనవు. నీవు ప్రేమించేవారు త్రాగుబోతు అనరు. ఒకవేళ తన సొంత భార్య కూడా ఒక త్రాగుబోతు ఎక్కడైనా తాగి పడి ఉంటే రోడ్డమ్మట పోయే వాళ్ళందరూ కూడా అతను తాగుబోతంటే ఆ భార్య కూడా అతను తాగుబోతని లేపుకుని పోతే ప్రేమతో లేపుకుపోవడం లేదు, కానీ విసుగుతో విరక్తి భావంతో లేపుకుపోతుంది. కానీ ఆమె తన భర్త అలా పడిపోయినప్పుడు భార్య వచ్చి తన మీద ఉన్న ప్రేమతో లేపుకు వెళ్ళేటప్పుడు ఆమె ఏమి సణుక్కోకుండా విసుక్కోకుండా అయ్యో నా భర్త ఇలాంటి దురలవాటుకు లోనయ్యాడు, ఎంతో ప్రేమ గలవాడు, ఎంతో ప్రేమగా చూశాడు, కానీ ఈ దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపింది, నా భర్త ఇలాగ అయిపోయాడు కదా, నా భర్త నేను బాగు చేసుకోవాలని ఆశతో అతను లేపుకు వెళుతుంటే అది వేరే విషయం. కానీ వీడు బతికింతే నన్ను నా కొంప ముంచుతున్నాడు, నాకు భోజనం లేదు, బట్ట లేదు అని ఈడ్చుకుంటా పోతే అందులో ప్రేమ లేదు. కనుక ఎదుటి వారు ఎలాంటి వారైతే మనం ప్రేమించవచ్చు అనే కండిషన్ లేదు ఇక్కడ ఈ మాటలో. ఎదుటి వారు ఎలాంటి వారైనా ఒక మంచి క్రైస్తవ జీవితంలో విశ్వాసివిగా ఆత్మ సంబంధిగానే ఉంటే వారిని ప్రేమించాలి. అంటే ఇక్కడ మీకు మరొక విషయం జ్ఞాపకం చేస్తారు. నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించాలన్నప్పుడు నువ్వు ఎలాంటి వారినైనా ప్రేమించాలి. నీ ఎదుటివాడు శత్రువైనా నువ్వు ప్రేమించాలి అని వాక్యం చెబుతుంది. శత్రువైనా నువ్వు ప్రేమించాలి, శత్రువు కొరకు ప్రార్థన చేయాలి. శత్రువుకు నువ్వేదైనా సహాయం చేయవలసి వస్తే నువ్వు ప్రేమతో చేయాలి. అలాంటప్పుడు ఎదుటివారు ఎలాంటి వారైతే ప్రేమిస్తావు నీవు, నిన్ను ప్రేమించే వారినే ప్రేమిస్తే అన్యులు అంతే చేస్తున్నారు కదా అని వాక్యంలో తేటగా వ్రాయబడింది. కనుక ఇక్కడ ప్రేమ విషయంలో వారు రాశారు, మంచి మాట. మూడవ మాట ఏంటంటే మీరు ఓర్పును కలిగి విశ్వాసమును కలిగి మీరు శ్రమలలో సహించుచున్నారు, శ్రమలను సహిస్తూ ఉన్నారు. కనుక శ్రమలను సహించున్నారు. మరి అందుకు పౌలు అతిశయిస్తున్నాడు. వారు విశ్వాసములో దినదినము అధిక విశ్వాసంలోకి వెళ్తున్నారు. రెండవదిగా వారు ఎదుటి వారు ఎలా ఉన్నా సరే ప్రేమ చూపిస్తారు.
విసుక్కోరు, ప్రేమ చూపిస్తారంతే. విమర్శించరు, ప్రేమ చూపిస్తారంతే. మూడవదిగా వారు అనేకమైన శ్రమలు వారికి కలిగినప్పుడు, హింసలు కలిగినప్పుడు వారు ఓర్పుతోను విశ్వాసముతోను సహిస్తున్నారు. కనుక ఆ విధంగా వారి యందు ఆయన అతిశయిస్తున్నట్టు చెప్పాడు. ఇక్కడ రెండవ విషయం ఏంటంటే, ఈ 3 విషయాలు కలిపితే, ఈ 3 విషయాలు వారికి ఉండడమే కాదు, ఈ 3 విషయాలు వారిలో దినదినాభివృద్ధి జరుగుతూ, అంటే వారు వాటిలో కొనసాగుతూ ఉన్నారు. కనుక మనకు విశ్వాసం ఉంది అంతే, మనకు ప్రేమ ఉంది అంతే, మనకు ఓర్పు ఉంది అంతే అన్నట్లుగా బ్రతకడం లేదు వాళ్ళు. వీటన్నిటిలో అభివృద్ధి చెందుతున్నారు. ఆ మాట వాడబడింది చూడండి, అభివృద్ధి పొందుచున్నది అంటే అభివృద్ధి పొందింది అని వ్రాయలేదు, అది పొందుచూ ఉన్నది. అది పొందుచూ ఉండమనగా కొనసాగుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో దాన్ని మనం చూస్తున్నాం. కనుక వారి అభివృద్ధి ఒక ఫ్లో లాగా, ఒక ప్రవాహం లాగా అది ఉంది. రెండవది చూడండి, విస్తరించుచున్నది. కనుక వారు అది ఆగిపోలేదు, ఆ ప్రేమ ఎక్కడో ఆగిపోలేదు, అంతే అన్నట్టుగా లేదు, అది అలాగ ఫ్లో అవుతూ ఉంది. తర్వాత మూడవదిగా మనం చూస్తే వారి యొక్క ఓర్పు గాని విశ్వాసము వలన గాని శ్రమల్లో సహించుచున్న శ్రమలు, మీరు సహించుచున్న శ్రమలు, సహించిన శ్రమలు కాదు, పాస్ట్ టెన్స్ లో లేదు, సహించుచూ ఉన్నారు. అంటే ఇప్పుడు శ్రమలో ఉన్నారు, దాన్ని సహిస్తున్నారు, ఇంకో శ్రమ వస్తే కూడా మీరు సహిస్తున్నారు, అది అక్కడ అర్థం. కనుక ఆ విధమైనటువంటి జీవితం మనకు కలిగి ఉంటే మరి పౌలు అందును బట్టి అతిశయిస్తున్నాడు. మూడవది చూడండి, 1వ అధ్యాయం 11, 12 వచనాల్లో వారిని గూర్చి పౌలు ప్రార్థించిన 5 విషయాలు వ్రాయండి అన్నారు. 11, 12 వచనాలు వారు చూసుకోండి. అందులో మొదటి విషయం ఏంటంటే, అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును, అది మొదటి విషయం. రెండవది, ఆయన యందు మీరును మహిమ నొందునట్లు, మన యందు యేసు క్రీస్తు ప్రభు నామము మహింపరచబడాలి, యేసు క్రీస్తు నందు మన నామం మహింపరచబడాలి. అది అక్కడ కొంచెము చిన్న గ్రహింపు మనకు అవసరమై ఉంది. అనగా మొదటి మాట ఏంటంటే, మన యందు యేసు క్రీస్తు నామం మహింపరచబడాలంటే మనము జీవించే జీవితము ద్వారా ఇతరులు వీడు ఎలాంటోడో, వీడు మాట అలా ఉండేది, ఈమె అలాంటిది, ఈ కుటుంబం ఇలాంటిది, వీళ్ళ బ్రతుకు అలాంటిది, కానీ ఇప్పుడు చూడు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు, వాక్యం చదువుకుంటున్నారు, చర్చికి వెళుతున్నారు, అబ్బో ఎంత మార్పు వచ్చింది ఆ యేసు ప్రభు ద్వారా వీళ్ళకి అని మనలో ఉన్న ఆ మార్పును చూచి ప్రజలు యేసుక్రీస్తు ప్రభుని మహింపరచాలి. అది మొదటి మాట అర్థం. రెండవ మాట, ఆయన యందు మీరును మహిమ పొందినట్లు, అనగా ఆయన యందు మనము దేవుని చేత మహిమ పొందుతూ ఉన్నాము. పేతురు ఆ చక్కని మాట రాస్తాడు, చూస్తారా ఆ మాట? చూస్తారా? పేతురు మొదటి పత్రికలో ఆ మాట చూడండి, 7వ అధ్యాయం, నశించిపోవు సువర్ణము, మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతాయి. ఇవి కారణమవుతాయి అన్నమాట. అర్థమైంది కదా? ఇవి కారణమవుతాయి అంటే ఎవరు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మన మనుషులు మెచ్చుకుంటారా? దేవుడు మెచ్చుకుంటాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, అది ఆ మెప్పు, అది ఆ మహిమ, అది ఆ ఘనత, దేవుడే మనకు దాన్ని ఆరోపిస్తాడు అనే దివ్యమైన మాట ఆ రెండవ మాటలో గ్రహించవచ్చు. మన యందు ప్రభు ప్రజలలో మహింపరచబడుతుండగా ఆయనందు మనము అంత్య దినమున దేవుని చేత మహింపరచబడతాం. మూడవ మాట ఏంటంటే, మేలు చేయవలనని
మీలో కలుగు ప్రతి ఆలోచన కొరకు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మేలు కలుగవలని, మేలు చేయవలనని. చేయుట అనేది పొందుట కాదు. పొందుట అనేది నీ కొరకు, చేయుట అనేది ఇతరుల కొరకు. కనుక మేలు చేయాలి, మేలు చేయాలి. మేలు చేయట్లో విసిగిపోకూడదు అని వాక్యంలో మనం చూస్తాం. మేలు చేయటం విసిగిపోకూడదు. అది పౌలు యొక్క ప్రార్థన. అనగా మేలు చేయవలని మీలో కలుగు ప్రతి ఆలోచన కొరకు ప్రార్థిస్తున్నాడు. అంటే చాలా సార్లు మనం ఇతరులకు మేలు చేయాలి అని అనుకుంటాం, కానీ అనుకుంటుండగానే మనము మేలు చేయం. కనుక కొన్నిసార్లు మేలు చేయాలనుకున్నా మేలు చేసే అవకాశాలు మనకు దొరికినప్పుడు మనం మేలు చేయకపోతే అవకాశం మనకి దొరకదు. అప్పుడు మేలు చేయాలి అనుకుంటావు కానీ నువ్వు చేయవు. అది పౌలు ప్రార్థిస్తున్నాడు. నువ్వెవరికి మేలు చేయగోరుతున్నావో వారికి నువ్వు వెంటనే మేలు చేయాలి. కొంతమంది అసలు ప్రజలకు మేలు చేసే విషయం అలా ఉంచండి, దేవునికి ఇస్తాము అని అంటారు. అది వెంటనే ఇవ్వక వారు చివరికి ఇవ్వలేరు, వారి వల్ల కాదు. మరో మాట చెప్పునా మీకు, నువ్వు దేవునికి ఇస్తాను అనుకున్నప్పుడు సేవకునికి లేక సేవలో ఏదో అవసరం ఉండి ఉంటుంది. దేవుడు నిన్ను ప్రేరేపించాడు అది ఇస్తానని చెప్పి, కానీ నువ్వేం చేసావంటే దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఇవ్వడం ఇష్టం లేక, ఇవ్వలేక, చేతులారా విడుచుకోలేక, కొన్నిసార్లు 10-20 అయితే ఇవ్వచ్చు, కానీ కొన్నిసార్లు 1000-10,000 అయితే ఇవ్వలేవేమో, 1,00,000 రూపాయలు అయితే నువ్వు ఇవ్వలేవేమో. ఇంకా కొందరు ఎక్కువ ఇవ్వాలని అనుకుంటారు, ఇవ్వలేరేమో. నాకు విచిత్రం అనిపిస్తుంది ఏంటంటే, కొందరు నాకు ప్రామిస్ చేశారు, కానీ అప్పుడు అనుకున్నాను, ఓహో వారు ఇస్తున్నారు కదా, దాని విలువ ఎంత కదా, సరే దీన్ని దాని కొరకు వాడదాము అని నేను అనుకున్నాను. కొన్ని 1 కాదు 2 కాదు, అలా 10-20 నేను 10-20 మంది గురించి నేను చెప్పగలను మీకు. అయితే వాళ్ళకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు నేను అడుగుతానా వాళ్ళని? అడగల్లా కొన్నిసార్లు నాకు మీకు అమౌంట్ పంపించాం బ్రదరు, ఫోన్ పేకి పంపించాము, చూసి మాకు తెలియచేయండి అందిందో లేదంటే నేను కొంచెం అలా చెప్పడానికి కూడా వెనకాడుతుంటాను, సిగ్గుపడుతుంటాను. కొన్నిసార్లు మెసేజ్ ఇస్తాను నేను నోటితో చెప్పలేక. వారు పంపించారు, నాకు అందింది కొన్నిసార్లు నేను త్వరగా చూడలేను. అసలు నా అకౌంట్ వేరే ఆయన దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉండదు. అయితే ఆయన నేను ఊరికే అడిగి నా అకౌంట్ ఎంత అని అడగడం నాకు కూడా అది కొంచెం బాధ అనిపిస్తున్నా, కనుక ఎక్కువ అడగను నేను. కనుక నేను దాన్ని పెద్ద పట్టించుకోను. కానీ వాళ్ళు ఇస్తారన్నప్పుడు మాత్రం ఓహో వీళ్ళు ఇస్తున్నారు కనుక ఇది ఫలాదాని కొరకు వాడదామని నేను అనుకుంటాను తప్పకుండా. అయితే విచిత్రం ఏంటంటే వాళ్ళు నాకు ఇవ్వకముందే వాళ్ళు ఇవ్వడం ఆలస్యం చేయగా ఆ అవసరాలు తీరిపోయినాయి అన్నమాట. అర్థమవుతుంది కదా మీకు? కనుక మనం కొన్నిసార్లు ఇతరుల ఎడల మనం ఏదో చేయాలనుకుంటాం, ఉపకారము మేలు చేయాలనుకుంటాము, దేవుడికే చేయాలనుకుంటాం, దేవుడికే చేయలేము. మనం దేవుడిదే ఎగ్గొడతాం. దానివల్ల ఎన్ని నష్టాలో తెలుసా? అది మీ గ్రహింపుకు రాదు, కానీ నేను గ్రహిస్తుంటాను. అందుకే వీరికి నష్టాలు జరుగుతున్నాయి, అందుకే వీరి విధంగా ఉంటున్నారని. నేను మిమ్మల్ని గురించి నేనేమి ఆశించి చెప్పడం లేదు, కానీ మీ మేలు కొరకు ఈ మాట చెబుతున్నాను. నేను ప్రభుకు మీరేది ఇస్తానన్నారో అది మీది కాదు, ఆ రోజే మీది కాదు, కానీ ఆ రోజే మీరు ఇవ్వలేదు. అది ఎందుకో వాడేశారు దాన్ని. లేక ఎవరికో ఒక ఆయన అన్నాడు ఒకసారి, దేవునికి ఇవ్వాలనుకున్నా కానీ ఒక ఆయనకు అవసరమైతే అప్పు ఇచ్చాను అన్నాడు. కనుక ఇలాంటి మాటలు చాలా మందిలో కనబడుతూ ఉంటాయి. కనుక దేవునికి నువ్వు ఇస్తానన్నప్పుడు ఏ అవసరము తీర్చబడవలసిందో అది నువ్వు ఇవ్వకపోయినందువలన ఆగిపోదని గుర్తించాలి. అది తీరిపోతుంది, కానీ నీవు నష్టపోతావేమో. నాకు తెలియదు, దేవుడికి నీకు మధ్యలో ఆ డీలింగ్ ఉంది. కనుక అలాంటి వాళ్ళ లిస్టు నా దగ్గర కొందరు లిస్ట్ ఉంది. నేను నవ్వుకుంటాను, ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నప్పుడు నేను అనుకున్నాను కదా, కాబట్టి నేను అనవసరంగా వాళ్ళని అనుకున్నాను, కానీ దేవుడు దాన్ని మరొకరి ద్వారా తీర్చివేశాడు, అయిపోయింది ఆ పని అనుకుంటాను. కనుక ప్రియులారా, ఈ సమయంలో పౌలు అందుకు ప్రార్థన చేస్తున్నాడు. మీరు ఏది ఇవ్వదలిచారో అది వెంటనే ఇచ్చివేయాలి అనేటువంటిది యాకోబు పత్రికలో కూడా చాలా పెద్ద హెచ్చరికగా దాన్ని మనము చూస్తాము. సరే, మంచి 4వ విషయం ఏంటంటే విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును అన్నాడు. కనుక ఇతరులకు నువ్వు మేలు చేస్తూ వచ్చేటువంటి కార్యము అది విశ్వాసయుక్తమైన కార్యము, ప్రేమతో కూడిన కార్యము, ఇతరుల యొక్క అవసరం తీర్చిన దానికి దేవుని దగ్గర నుంచి నువ్వు బహుమానం పొందేటువంటి ఒక గొప్ప కార్యం. ఆ కార్యము నీవు
చేయాలి. అది విశ్వాసముతో చేయాలి. అలాగే దేవుని కార్యాలు కూడా విశ్వాసముతో నువ్వు చేయాలి. నేను ఒక విశ్వాసిని కనుక దేవుని కొరకు నేను ఏమి చేయాలి, ఏమి చేయగలను? అందరూ ఒకే కార్యం చేయలేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యం చేసే అవకాశాలు వారి జీవన విధానంలో కనబడుతూ ఉంటాయి. వారు చేయగలుగుతారు. మరి వేల వేల రూపాయల చందా పెట్టిలో వేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే 2 కాసులు వేసినటువంటి విధవరాలు కూడా ఉంది. అయితే అలాగూ ఇవ్వలేని వారు కూడా కొందరు ఉన్నారు. 2 కాసులు కూడా ఇవ్వలేని వారు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు విశ్వాసంతో. దానికి వారు ఏమి చెల్లించక్కర్లేదు. అలాంటి వారిని నేను ఎరుగుతున్నాను. అలాగే వారు కొన్నిసార్లు సేవకులను ప్రోత్సహించడానికి వారి ద్వారా పొందిన మేలులు వాక్యము వారికి జ్ఞాపకం చేస్తారు. అయితే దానివల్ల సేవకుడు ప్రోత్సహించబడి ఇంకా ఎక్కువ వాక్యం అందించడానికి సిద్ధపడుతుంటాడు, సేవ చేయడానికి ప్రోత్సహించబడుతూ ఉంటాడు. అలాగే కొన్నిసార్లు మరి సేవకునికి కొంత సహాయం వారి బండి తీసుకెళ్తారు, వాళ్ళ కారులో తీసుకెళ్తుంటారు. సేవకుడు వెళ్లే మార్గంలో వారు సహకారం అందిస్తుంటారు. కనుక విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతో సంపూర్ణముగా మనం చేయాలని. ఇంకో మాట చెప్తాను, విశ్వాస బలముతో ఆయన కార్యాలు చేయాలని కూడా నేను చెప్తాను. మనం ఆయన కార్యాలు ఏమైనా విశ్వాస బలముతో చేయాలి. కొంతమంది అలాగూ చేయలేకపోతున్నారు. వారు చేయగలరు కాబట్టి చేసి పడేసాం అన్నట్టుగా ఉన్నారు. లేదు, దేవునికి ఆ నిర్లక్ష్య వైఖరితో చేసే వారెవ్వరూ అక్కర్లేదు. దేవునికి శ్రద్ధ కలిగి చేసే వాళ్ళు ఉన్నారు. దేవుడు వారిని వాడుకుంటాడు. నిర్లక్ష్య వైఖరి మనలో పనికి రాదు. తర్వాత 5వ మాట చూడండి, మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచున్నట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించు. ఇది 5వ విషయం. అనగా దేవుడు నిన్ను పిలిచాడు అంటే, నేను ఒక మాట చెబుతాను వినండి. పిలిచాడు అంటే అది నీకు వినబడిందో లేదో, నీకేదో అక్షరాలు కనబడియో లేదో, బైబిల్లో ఏ వాక్యం దొరికిందో లేదో, కానీ నిన్ను ఈ లోకంలో ఉంచడానికి కారణం ఏదో ఒక కార్యం నీ ద్వారా జరిగించాలి. అంతేగాని నువ్వేదో పెళ్లి చేసుకుని పిల్లలు కానీ భార్య పిల్లల్ని ఏదో బాగా చూసుకుని పెద్దవాళ్ళు చేసి గొప్పవాళ్ళు చేసి ఇల్లు కట్టుకుని వాకలు కట్టుకుని మేడలు కట్టుకుని మిత్రులు కట్టుకుని వాహనాలు కొనుక్కుని నువ్వు తిరగాలని కాదు. ఉద్దేశం అది కాదు. నిన్ను ఈ లోకంలో రక్షించబడిన తరువాత నిన్ను ఉంచాడంటే ఏదో ఒక గొప్ప కార్యము కొరకు నిన్ను పిలిచాడు. అది నీ హృదయమునకు గోచరం కావాలి. అది ఎవరో ఒక పద్ధతి ప్రకారం పిలుపుల గురించి మాట్లాడతారు, మాట్లాడియండి. అది ఒకవేళ నిజమే కావచ్చు కొందరి విషయంలో, కానీ అందరి విషయంలో నిజం ఏంటంటే నీ లోకం ఉంచాడంటే నిన్ను పిలిచాడనే అర్థం. ఏదో ఒక కార్యం ప్రార్థన చేయడాక పిలిచి ఉండొచ్చు, సేవకులతో సహకరించడాక పిలిచి ఉండొచ్చు, ఏదైనా ఒక దూర ప్రాంతం వెళ్ళి సువార్థికుడుగా నువ్వు వాడబడాలా పిలిచాడు నిన్ను. ఇక్కడ ఏదైనా కొంత డబ్బు దేవుని సేవలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ యొక్క వ్యవసాయంలో, నీ సంపాదనలో ఏదైనా ప్రభు పనికి ఎక్కువ శాతం ప్రభుకి ఇవ్వాలి అనేటువంటి దాని కొరకు నిన్ను పిలిచాడేమో. అలాగే ఇచ్చేవారు ఎందరో లేరు, ఎందరో ఇచ్చారు. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో దయచేసి జాగ్రత్తగా వినండి. దేవుడు మనలను 5 విషయాలలో స్థిరముగా ఉండాలని కోరుతున్నాడు. పౌలు దాని కొరకే ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. సేవకులందరికీ కూడా ఈ ప్రార్థన బాధ్యత ఉంటుంది, ప్రార్థన చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనము చాలా పురోగతి, ఆధ్యాత్మిక పురోగతి మనం పొందుతూ ఉంటాము. దేవునికి స్తోత్రం. మంచిది. తర్వాత 4వ ప్రశ్న ఏంటంటే 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు అన్నింటిలో పౌలు అంత్యక్రీస్తును ఏమని సంబోధించాడు, వారి చేష్టలు ఏంటో వ్రాయమని చెప్పారు. 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం చూస్తే మరి 5 మాటలు నేను మీకు చెప్పొచ్చు. ఏమని సంబోధించాడో చెప్పి తర్వాత వారి చేష్టలు నేను 5 మాటలు మీకు చెప్పొచ్చు. 3వ వచనంలో నాశన పుత్రుడు, 2వది పాప పురుషుడు,
మూడవది 8వ వచనంలో ధర్మ విరోధి అని 4 పేర్లతో తనను పిలిచాడు. ఒకటి పాప నాశన పుత్రుడు, నాశన పాత్రుడు. యేసుప్రభువు చెప్పాడు కదా 17వ యోహాను సువార్తలో 12వ వచనంలో, నేనందరినీ కాపాడాను కానీ ఈ నాశన పుత్రుడు అన్నాడు యోధా ఇస్కరియోతు గురించి. అతను నేను భద్రపరచలేకపోయాను, కాపాడలేకపోయాను. పోయానంటే అసమర్థని కాదు, కానీ అందుబాటులోకి రాలేదు. నేను ప్రయత్నం చేశాను. ఆ రొట్టెలు ద్రాక్షసులు ముంచి ఇచ్చేటప్పుడు 13వ అధ్యాయం యోహాను సువార్తలో ఇది ఎవరు తీసుకుంటాడు, వాడే సాతాను అని చెప్పాను. వాడు తీసుకోకపోతే బాగుండు కదా, తీసుకున్నాడు కదా, సాతాను ప్రవేశించాడు కదా, కనుక వాడు నేనేం చేయలేకపోయాను అన్నట్లుగా ఆయన చెప్పాడు. కనుక నాశన పాత్రుడు, నాశన పుత్రుడు అని చెప్పొచ్చు. తర్వాత పాప పురుషుడు 3వ వచనంలోనే, 8వ వచనంలో ధర్మ విరోధి అని చెప్పాడు. వీరి చేష్టల గురించి మీరు ఈ పర్టికులర్ పార్ట్ లో, ఈ పోర్షన్ లో నేను ఒక 5 మాటలు చెబుతాను చూడండి. మొదటి మాట ఏంటంటే, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో 4వ వచనంలో దాన్నంతటిని ఎదిరించేవాడు. ఈ రోజున ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్నంతటిని అనగా ఎవరు దేవుడో, నిజమైన దేవుడు ఎవరు ఆరాధనకు పాత్రుడో అలాగూ జరగకుండా ఎదిరించే కార్యాలు చేస్తున్నారు. అర్థం ఏంటంటే, మా దగ్గర కొంతమంది ఈ పల్లెటూరులో నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏదైనా కొద్ది నష్టం జరిగింది అనుకోండి, ఈ దేవుడు మీకు ఏం చేశాడు అని పక్క వాళ్ళు అడుగుతారు. వెంటనే వీళ్ళు బలహీనపడి నెక్స్ట్ వీక్ రారిక. మరి ఒక ఆయన చర్చికని భార్య బాగా బయలుదేరి రమ్మని చెప్తే పంచి కట్టుకున్నాడు, షర్ట్ వేసుకున్నాడు, భార్య చీర కట్టుకుంది, చాలా పేద కుటుంబము, పల్లెటూరు నుంచి. రావయ్యా, చాలా కలిసి వెళ్తున్నాను కదా నేను, ఆ దేవుడు తెలియకుండానే నన్ను నువ్వు వెళ్ళొద్దు అంటావు, నువ్వు ఒకసారి వస్తే నీకు అర్థమవుతుందని తీసుకురావడం బయలుదేరితే, ఇంటి ముందుకు వచ్చిన తర్వాత కొంచెం ఆ గడ్డిలో నడుస్తున్నారు. అక్కడ ఒక చిన్న గొయ్యి ఉండి ఈ కాలు మడతబడింది. ఆగిపోయి, అదిగో నువ్వు దేవుడి దగ్గర రమ్మన్నా కాలు మడతబడింది, దేవుడి దగ్గర రాను, ఇక చర్చికి రాను, యేసు అనే పేరు ఎత్తకుండా పోతానని పోయి. కనుక ఏం చేస్తున్నారంటే, ఎవరు నిజమైన దేవుడు, ఎవరిని ఆరాధించాలో, ఏది నిజమైన దేవాలయమో అది ప్రజలు గ్రహించకుండా చేస్తున్నాడు, ఎదిరిస్తా ఉన్నాడు అన్నమాట. ఆ విధంగా కొందరు నమ్మిన వాళ్ళు కూడా, కొంతమంది కొంతకాలం నమ్మి చర్చకొచ్చి 2 సంవత్సరాలు చర్చకొచ్చి కూడా బైబిల్ మాకు పంపించేసిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర. ఇక వద్దులేండి, ఇక మేము వెనకపోతున్నాము, ఈ బైబిల్ మీరు అప్పుడు మాకు ఇచ్చారు కదా, ఇచ్చారని మేము అమ్మాము, మేము డబ్బులకే ఇచ్చాం, కనుక మరి మీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఎవరితోనో, ఆ ఊరోళ్ళతోటో ఎవరితోటో పంపించేసి, అన్నయ్య ఇక్కడ నమ్ముకోరంట, చర్చికి రారంట, బైబిల్ పంపించేశారు అంటారు. కనుక అలాగున విరోధిగా ఉన్నాడు, ఎదిరించేవాడు ఉన్నాడు. అది మొదటి మాట, వాడి చేష్టలు. రెండవది ఏంటంటే, దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు. వాళ్ళు ఎక్కడ పోతారు, వెనక్కి మరలా పాత విగ్రహానికి పోతున్నారు. పితృ పారంపర్యాచారంగా పెట్టుకున్న ఆ విగ్రహాల యుద్ధకు వారు వెళ్ళిపోతా ఉన్నారు కాదా. మనం చూడడం లేదా కొంతమందిని, అంటే ఆ వాడే దేవుడుగా ప్రత్యక్షపరచుకుంటున్నాడు. అది 3వ మాట. ఆ విధంగా వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. అంతేకాదు, ఈ దినాల్లో కొంతమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ఆదివారం చర్చికి మానేయడం కారణం ఏంటి? వాళ్ళ వ్యాపారం, డబ్బు, రాబడి, ఉద్యోగము, కలెక్టర్ గారు రమ్మన్నారు, వీళ్ళారా ఇంకేదో చెప్పుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. కనుక ఈ విధంగా అవన్నీ కూడా విగ్రహారాధనే. నేను మొన్న చెప్పాను, సాతాన్ని ఆరాధించడం బట్టి సాతాను సంతోషిస్తాడు. మనం సాతాన్ని ఆరాధించం కానీ దేవుణ్ణి ఆరాధించమేమో, అప్పుడు కూడా సంతోషిస్తాడు వాడు. సాతానుని మనం మొక్కినప్పుడు సంతోషించేవాడు పాత జీవితంలో ఆ బొమ్మలకో లేక ఆ పాత జీవితంలో పాపాన్నో మనము ఎక్కువ ఆశించి తిరుగులాడేటప్పుడు వాడు సంతోషించేవాడు. మనం పాపం చేస్తుంటే వాడు సంతోషించేవాడు. తాగుతుంటే ఎంతో నష్టపోతుంటే, ఆరోగ్యం పాడైపోతుంటే వాడు సంతోషించేవాడు. వ్యభిచారం చేసి సంసారాలు పాడు చేసుకుని జీవితాలు పాడు చేసుకుంటుంటే వాడు సంతోషించేవాడు.
ఈ రోజు మనం అవేమి చేయడం లేదు. దేవుని నమ్ముకున్నాం, నీతిగా ఉంటున్నాం. కానీ ఒకవేళ దేవుని ఆరాధించడం లేదేమో, అది వాడికి సంతోషమే. ఈ రోజు వీడిని ఆరాధించకుండా చేయగలిగాను. నమ్మాడు కానీ ఆరాధించకపోతే సరిపోద్ది నాకు. వాడు నమ్మాడు అనుకుంటే పెద్దవి నాకేం బాధ లేదు. వాడు ఆ దేవుణ్ణి స్తుతించకపోతే చాలు, ఆరాధించకపోతే చాలు అని అందుకు కూడా సంతోషిస్తాడు. అలాగే వాడు మరి నిన్ను దారి తప్పించి దేవుని మందిరం రాకుండా చేసి నిర్లక్ష్యం చేయించి వాడు సంతోషిస్తాడు. దేవుని తాను దేవుణ్ణి తాను కనుపరుచుకుంటాడు. పోకపోతే ఏమైంది అని విగ్రహారాధన అయినా ధనాపేక్ష, నీవు ధనము కొరకు, సంపాదన కొరకు, ఆశల కొరకు, నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కొరకు నువ్వు దేవుని రాకపోవడం అనేది అది కూడా విగ్రహారాధనే అని మనం చూస్తున్నాం. పౌలు కొలస్సీలకు ఆ మాట కేటగా వ్రాశాడు, గతంలో గ్రహించాం. తర్వాత 4వ మాట ఏంటంటే దేవుని ఆలయములో కూర్చుండును గనుక, దేవుని ఆలయములో కూర్చుండి మనలను మోసం చేస్తాడు. దేవుని ఆలయములో ఉన్నవారు ఆ ఆలయం యొక్క అనుభూతిని, ఆ ప్రసన్నతను, ఆ ఆత్మ సంచారమును, ఆ వాక్య ప్రభావమును అనుభవించకుండా మోసాలు చేస్తుంటాడు. వాడు అంత్యక్రీస్తు గురించి మనం చదివితే వాడు ఒక ఆలయంలో చేరతాడు ఆ దినాన్న, కానీ ఇప్పుడు కూడా చేరే ఉన్నాడు. ఎందుకంటే చూడండి, ఆ మాట 7వ వచనంలో మనం చూస్తాము. ఆ మాటను 7వ వచనములో ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ, అది 5వ మాట. అంటే వాడు ఆలయంలో కూర్చుని ధర్మ విరోధమైన కార్యములు మనలో జరిగిస్తుంది. కొంత నిద్ర వచ్చేస్తుంది, ఇంటికాడ రాదు నిద్ర, చర్చ అయిపోయిన నిద్ర రాదు, కానీ చర్చలోకి వస్తే నిద్ర వచ్చేస్తుంది. అదంతా కూడా వాడు చేసే ధర్మ విరోధమైనటువంటి కార్యములు. అవి ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి, అవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇవి మర్మముగా జరుగుతున్నాయి అన్నాడు ఇక్కడ, మర్మముగా జరుగుతున్నాయి. కానీ విచ్చలవిడిగా జరిగి ఒక రోజు ఉంది. చూడండి 6-7 వచనాల్లో నేను దైవజనులు అడిగి తెలుసుకున్నాను ఈ విషయాలు. పిఎస్ స్వామి గారిని అడిగాను నేను, బ్రదర్ మీరు దీనికి చెబుతారా, నాకు కొంచెం అర్థం కావడం లేదు, ఆ అథెంటిసిటీ నాకు లేదు చెప్పడన్నప్పుడు చాలా చక్కగా ఆయన అప్పుడు ఎక్కడి నుంచో వచ్చారు, కారు దిగలేదు కానీ తగడగా చెప్పేశారు. చాలా సంతోషం అనిపించింది. 6వ వచనంలో కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలని వారిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుతారన్నాడు. నాకు అర్థం కాలేదు, ఆలోచించాను కానీ అర్థం కాలేదు. ఎన్నో రిఫరెన్స్ చూశాను, పుస్తకాలు వెతికాను, అయినా వాళ్ళు కూడా దాన్ని వదిలేశారు. కానీ బ్రదర్కి నేను ఫోన్ చేశాను 11th అవర్లో చేస్తే ఆయన అన్నాడు, అన్నా అది సంఘమే అన్నాడు. అబ్బో నా ఒళ్ళు పులకరించిందండి. వాడి చేష్టలను అడ్డగించేవారు ఎవరంటే సంఘమే, సంఘమే అడ్డగించాలి. కనుక సోదరుడా సోదరి, ఈ మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఉంది, మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసు క్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు, సంఘమే వాడిని అడ్డగించాలి. పాతాళ లోక ద్వారములు దాని ముందు నిలవకూడదు. అది ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ఆశ, పేతురుకు బయలుపరిచిన ఆశ, శిష్యులకు బయలుపరిచిన ఆశ ఈ రోజు మనకు బయలుపరిచాడు అనే విషయాన్ని. కనుక దేవుని సంఘమా, మనం వాడిని అడ్డగించాలి. వాడి చేష్టలు గమనించాలి. అవి మర్మంగా చేస్తాడు, నీకు అది మంచిదే అనిపిస్తుంది, ఇందులో ఏముంది అనిపిస్తుంది, అందరూ చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ నువ్వు విశ్వాసం అయితే గమనించాలి, ఇది తప్పని అర్థం చేసుకోవాలి. ఎక్కడో నీ లోతుల్లో కొన్నిసార్లు కొందరు చదువుతాను, ఆ సిస్టర్ చాలా మంచిది కదంటే, అన్న మంచిదే గాని అంటారు. ఆ బ్రదరు చాలా మంచివాడు కదంటే, మంచివాడే గాని అంటారు. ఆ గానియే మర్మం అన్నమాట. అది నీకు తెలియదు, నువ్వు మంచివాడివే, మంచిదానివే, కానీ ఎక్కడో ఇతరులకు నీది కనిపిస్తుంది, నీ లోపం కనిపిస్తుంది. దాన్ని కూడా అడిగి సరి చేసుకోవాలి. సహోదరుడా, నీ ముందుంత కాల్చి ఉన్నాను నేను, సహోదరి నీ ముందుంత కాలం ఉన్నాను నేను, నాలో ఏదైనా ఉంటే, నీలో నాలో ఏదైనా గమనిస్తే నాకు దయచేసి చెప్పు, అది కూడా నేను సరి చేసుకుని ఇంకా మంచివాడుగా ఉండాలని ఆశిస్తున్నాను అని మనం అడిగితే అది చాలా మంచిది. ఈ పని ఇశ్రాయేలు చేయలేదు కనుక మనము హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో మాట చూస్తాం. ఇశ్రాయేలు చేయలేదు కనుక వారు నాశనం అయిపోయారు, ఒకరినొకరు హెచ్చరించుకోలేదు, బుద్ధి చెప్పుకోలేదు, అందుకే వారు చెడిపోయారు, రాలిపోయారు రాయబడి ఉంది. మనం రాలిపోవద్దు, ఒకరినొకరు అడిగి తెలుసుకుందాం. సహోదరుడా, చాలా నన్ను చూస్తున్నావు కదా,
ఇద్దరు వాకింగ్ కి వెళ్ళండి, ఆ వాకింగ్ లో తెలుసుకోండి. అలాంటి ఒంటరితనములో తెలుసుకుంటే వారు కూడా చెప్పడానికి ఇష్టపడతారు ఫ్రెండ్లీగా. కనుక సంఘము ఎదిరించాలి, వాడి మర్మముగా చేసే ధర్మ విరోధ కార్యాలను ఎదిరించాలి. రెండవ మాట ఏంటంటే ఇందులోనే 7వ వచనంలో ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు. 6వ వచనంలో అడ్డగించుచున్నది సంఘము, అడ్డగించున్న వాడు అంటే పరిశుద్ధాత్ముడు. రేపు సంఘము ఉండదు, పరిశుద్ధాత్ముడు ఉండని కాలం ఒకటి వస్తుంది. అప్పుడు సంఘము ఎత్తబడుతుంది, పరిశుద్ధాత్ముడు ఎత్తబడతాడు లోకంలో నుండి. అప్పుడు వాడి చేష్టలు ఇంకా విచ్చలవిడైపోతాయని వ్రాయబడి ఉంది. విచ్చలవిడైపోతాయి. అది వాడి చేష్టలు మనం చూసాం. తర్వాత 5వ ప్రశ్న, ఇది ప్రశ్న కాదు, 2వ అధ్యాయంలో 16-17 వచనాలు కంఠస్థం చేసి వ్రాయండి అని చెప్పాను. మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును గాక. దీన్ని ఆ అమ్మాయి చాలా చక్కగా, ఆ ఫిజియోథెరపిస్ట్ చక్కగా అన్వయించుకుని ఇలా వ్రాసింది. నా ప్రభు అయిన యేసు క్రీస్తును నన్ను ప్రేమించిన కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన నా తండ్రి అయిన దేవుడును నా హృదయమును ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును నన్ను స్థిరపరచును గాక అని కూడా ఈ రెండు యాజటీజ కండదా చేసింది. అలా కూడా మళ్ళీ మలిచి అన్వయించుకుని వ్రాయడం చాలా సంతోషం కలిగించిన మాటగా చూస్తూ ఉన్నాం. తర్వాత 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. మీరు తర్వాత 5వదిగా మనం చూస్తే 6వదిగా మనం చూస్తే 3వ అధ్యాయం 1-9 వచనాలు చదివి మీ ఆధ్యాత్మిక నాయకుని గురించి మీరేమి చెప్పగలరో 4 సెంటెన్స్లలో వ్రాయండి అని చెప్పారు. మీ ఆధ్యాత్మిక నాయకుడు ఎవరు, ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన లక్షణాలు ఏమిటో అనేది మీరు వ్రాయడం బాగుంటుంది. ఇందులో ఒకరు మాత్రం చాలా చక్కగా వ్రాశారు. వాళ్ళ ఆధ్యాత్మిక నాయకుడి గురించి ఏమి రాశారంటే, మొదటి మాట, ఒక సముద్రములో నదులు ఏ విధంగా కలిసిపోతాయో అలా మమ్మల్ని తన సంఘములోనికి చేర్చుకుంటారు. ఈ ఆధ్యాత్మిక నాయకుని యొక్క లక్షణాలు మమ్మల్ని సంఘములో చేర్చుకుంటారని బ్రాకెట్ లో స్టూడెంట్స్ ఎస్పెషల్ గా యవనస్తులను అలా చేర్చుకుంటారు. రెండవదిగా, అలాగే మా విశ్వాస జీవితంలో లేదా మా విశ్వాసంలో మేము తప్పిపోతే వాక్యం చేత గద్దిస్తూ దాన్ని సరిచేస్తారు. అంతేకాకుండా తనను తాను కూడా సరిచేసుకుంటూ మా మధ్య నిజంగా ఒక దేవుని బిడ్డగా మాదిరిగా ఉంటారు అని రాస్తే ఎంత మంచి మాటలు తన సేవకుని గ్రహించదు చూడండి. 3వదిగా, ఆత్మల భారం మరియు బాధ్యత కలిగిన వారుగా ప్రతి నిమిషం మా కోసం ప్రార్థిస్తారు. అంతేకాకుండా మేము సంఘములోనే కాకుండా ఇతర స్థలాల్లో కూడా మేము ఎలాగుండాలో మాకు నేర్పించి హెచ్చరించి మమ్మల్ని ప్రోత్సహించి నడిపిస్తూ ఉంటారని రాశారు. నిజంగా పౌలు ఇక్కడ ఈ మాటలు వ్రాసి నేను కూడా ఒక 4 మాటలు మీకు చెబుతాను, వినండి. అలాగే మీ ఆధ్యాత్మిక నాయకుని జ్ఞాపకం చేసుకోండి, ఆ నాయకుడు యొక్క లక్షణాలు జ్ఞాపకం చేసుకోండి. ఈ భాగంలో పౌలు లక్షణాలు ఏంటంటే, తన పరిచర్య, తన ప్రయాణాలు, తన ప్రయాసలు 1-2 వచనాలు 3వ అధ్యాయం 1-2 వచనాల్లో తను చేసే పరిచర్య, తన ప్రయాణాలు, తన ప్రయాసలు, తనకు వచ్చే పరీక్షలు మొదలైన వాటి పరీక్షలు, శోధనలు కూడా అన్నిటినీ విశ్వాసులకు వివరించి ఎల్లప్పుడూ వారి ప్రార్థనలు కోరేవాడు. ఆయన ప్రార్థనలు కోరేవాడు. అది ఒక సంఘ కాపరి యొక్క మంచి లక్షణం. విశ్వాసుల ప్రార్థనను కోరే సంఘ కాపరి ఎల్లప్పుడూ విశ్వాసులకు తన ప్రయాణాలు గాని, తన పరిచర్య గాని, తన ప్రయాసలు గాని, ఏదైనా శోధనలు వస్తే ఆ శోధనలు గాని వారికి చెప్పుకోవాలి, పంచుకోవాలి. సేవకుడు దిక్కుమాలిన వాడుగా ఉండకూడదు. మరి కొంతమంది విశ్వాసుల్లో ఆంతరంగిక విశ్వాసులు నీకు ఉండాలి. అటువంటి వారితో నీ ఇంటి విషయాలు కూడా పంచుకోవాలి. ఇలా సేవకురాలు అలా బలహీనంగా ఉంటే, నీ పిల్లలు బలహీనంగా ఉంటే, లేక సేవకుడుగా నీవు ఎప్పుడైనా ఒకవేళ వివాదాలు ఆడుకుని కొంత ఆత్మీయ జీవితాల్లో మరి ఇలా ఉండకూడదని మీరు బోధించింది మీ ఇంట్లోనే జరుగుతూ ఉంటే, వాటిని కూడా మీ అంతరంగిక మరి ఆ సహోదరులతో, విశ్వాసులతో మీరు పంచుకోవాలి.
బ్రదర్ మీకు ఇలా బోధించాను నేను, కానీ ఒకసారి నేనే బలహీనుడయ్యాను. నేనే బలహీనుడైతే మన సంఘములో ఎంతమంది బలహీనులు అవుతున్నారో నాకు బాధ ఉంది, భారం ఉంది, కనుక మనం ప్రార్థన చేయాలి అని ఆ కోణములో మనము విశ్వాసులతో పంచుకోవాలి. కొన్ని వచనాలు రాసుకుంటారా మీరు? పౌరులా పంచుకున్నాయి. రోమా పత్రికలో 15వ అధ్యాయం 30 నుంచి 32 వచనాలు. రోమా పత్రిక 15, 30 నుంచి 32 వచనాలు. ఇలా చెబుతున్నప్పుడు ముందు రిఫరెన్స్ రాసేసుకోండి. తర్వాత పత్రిక మీకు ఎలాగో జ్ఞాపకం ఉంది. పత్రిక రాసుకున్న సరే రిఫరెన్స్ మర్చిపోతారు మీరు. కనుక రోమా పత్రిక అన్నాను కదా, 15, 30 నుంచి 32. తర్వాత కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. 1:11 వేసుకోండి. తర్వాత కొరింథీ 2వ పత్రికని రాసుకోండి. తర్వాత ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 19, 20 వచనాలు రాసుకోండి. ఆ వచనాలు ఆయన ప్రార్థన ఎలా కోరాడో మీరు చూస్తారు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 19, 20 వచనాలు. తర్వాత కొలస్సే పత్రిక 4వ అధ్యాయము 2, 4 వచనాలు, లేక 2 నుండి 4 వరకు కూడా మీరు చదువుకోవచ్చు. కనుక ఒక దైవజనుడు ఎప్పుడు కూడా సంఘ ప్రార్థనలు కోరాలి. నేను ఇలాగా చెబుతుంటాను చాలా సార్లు, నేను పరిచర్యకి వెళ్తున్నాను, మీరు ప్రార్థన చేయండి, ఆ ఫలాన్ని మన ఇద్దరు పంచుకుందాం అంటుంటాను చెలోక్తిగా. కానీ అది నిజం. ప్రార్థన చేసేవారు కూడా పరిచర్య చేసిన వాడు పొందే ఫలము లాంటి ఫలము దేవుడు ప్రార్థించిన వారికి కూడా ఇస్తాడు. మా సేవకుడు సేవకి వెళ్ళాడు, క్షేమంగా చేర్చగడు, బాగా వాడుకో, ఆమెను కాదు. ఒక బాధ్యత తీసుకుని ఒక మూలకు వెళ్ళి ఒక ప్రత్యేక సమయం వెచ్చించి ఒక అర్ధరాత్రి దగ్గర వెలుకు వస్తే సేవకుడి సేవను జ్ఞాపకం చేసుకుని మీరు ప్రార్థన చేస్తే మీకు బహుమానం తప్పకుండా సేవకుడికి ఇచ్చినంత బహుమానం మీరు కూడా పొందే అవకాశం మీకు ఉందని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఆ విధంగా ఆ విధంగా ప్రార్థన చేయండి. రెండవ మాట 3వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు చూస్తే తన కొరకు ప్రార్థించే వారిని ఆధ్యాత్మికంగా ఆయన ప్రోత్సహిస్తూ వారిని దీవిస్తూ ఉన్నాడు. 3, 4, 5 వచనాల్లో తన కొరకు ప్రార్థించే వారిని ఆధ్యాత్మికంగా ప్రోత్సహిస్తున్నాడు, అలాగే దీవిస్తున్నాడు. ఒక సేవకుడు ఇప్పుడు కూడా మంచి విశ్వాసులను గుర్తిస్తాడు, వారిని ప్రోత్సహిస్తుంటాడు. కొన్నిసార్లు మరి కొందరు అలాగే ఎంత చెప్పినా అలాగే ఉంటారు. తన టైం వేస్ట్ చేసుకోలేడు, వారితో మాట్లాడలేడు, వారిని పలకరించలేడు, కష్టమవుతుంది. సాధ్యమైనంత వరకు వారిని లైన్ లో పెట్టాలని చూస్తాడు, కానీ లైన్ లో పడరు. వాడు ప్రయత్నించి వారి వెనకాల తన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఎవరైతే నడుస్తుంటారో, ఎవరైతే చురుగ్గా ఉంటారో వారినే ప్రోత్సహిస్తుంటాడు. మరి వారు దీవించబడతారు కూడా. ఏదో ఒక మోటు సామెత ఉంది కదా, నడిచే ఎద్దునే పొడుస్తారని. అలాగే సేవకుడు కూడా నా అనుభవంలోంచి కూడా మాట చెబుతున్నారు. ఎవరి విశ్వాసంలో వాళ్ళతో ఎక్కువ టచ్ లో ఉంటారు. ఎవరైతే అటు ఇటుగా ఉంటారు, కొన్నిసార్లు చెప్పినా వినరు, ఇంటికి వెళ్ళినా పెద్ద నన్ను స్వీకరించలేరు, మరి వారు చెప్పింది అక్కడ వినడానికి సమయం తీసుకోరు, అలాగే సంఘంలో బోధించిన దానికి లోబడరు. ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా పాటించకపోగా ఇలాంటి సలహా ఇస్తాడని నేరాలు పెడుతుంటారు. ఇవన్నీ నా అనుభవాల్లో ఉన్నాయి. కనుక నేను అందరు సేవకుల గురించి చెప్పేటప్పుడు నా అనుభవాలు కూడా జోడించి నేను అవి చెబుతూ ఉన్నాను. కనుక తన కొరకు ప్రార్థించే వారిని ఆధ్యాత్మికంగా ప్రోత్సహించుట, రెండవది వారిని దీవించుట సేవకుని యొక్క రెండవ లక్షణంగా చూస్తున్నారు. 3వ అధ్యాయం 6వ వచనంలో దారిలో ఉన్న వారిని, దారి తప్పిపోయిన వారితో ప్రభావితులు కాకుండా వారిని భద్రపరుస్తున్నాడు. దారిలో ఉన్న విశ్వాసులు దారి తప్పిన వారితో స్నేహాలు చేయడం, సమయాలు గడపడం, వారు చెప్పే మాటలు వింటుకుంటూ కూర్చోవడం, అయ్యో అట్లానే ఇట్లానే ఏమనుకుంటాడని వంత పాడడం, ఇవి మనకు మంచిది కాదు. రోమాపత్రికలో 2వ అధ్యాయంలో ఒక ప్రమాదకరమైన మాట ఉంది. ఈ ప్రమాదం మనలో కూడా ఉంటే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఆ ప్రమాదం నేను చదువుతాను చూడండి. 32వ వచనంలో ఇట్టి కార్యములను అభ్యసించువారు, క్షమించండి, 1:32 ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగిండి వాటిని చేస్తున్నారు. అలా ఎరిగి చేస్తున్నది తప్పు, ఇలాగనడం తప్పు, ఇలాగనడం తప్పు అని ఎరిగి కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు. అయితే అది మాత్రమే గాక వాటి అభ్యసించు వారితో సంతోషముగా సంబంధిస్తున్నారు. కానీ ఎవరైతే తప్పు చేస్తున్నారో
వారి తప్పును వీరు సమ్మతిస్తున్నారు అనే మాట, అది కూడా సమానమైన తప్పు. తప్పులో ఉన్న వారిని నీవు సమ్మతిస్తే సమానమైన తప్పు. కొన్నిసార్లు నాకు కొందరు ఫోన్ చేసి ఇలా చెబుతుంటారు, అన్నా వారు ఇలాగున్నారు అంటే, సరే బ్రదరు వారితో మరి ఒకసారి మీరు మాట్లాడకపోయారా అంటే, వాళ్ళు అంటారు, అన్నా నేను మాట్లాడితే వాళ్ళు వినరు, లోబడరు కానీ, ఎందుకంటే నన్ను పెద్ద అంగీకరించరు. కానీ వాళ్ళు తరచుగా కలుసుకునే బ్రదర్ ఉన్నారు, ఆ బ్రదర్ కి మీరు చెప్పండి వారితో మాట్లాడమని. మరి నేను ఆ బ్రదర్కి చెప్పాను, ఆ బ్రదర్ చెప్తే ఆ బ్రదర్ మళ్ళీ నా మీద పడతాడు, కాబట్టి మీరు చెప్పండి, మీరు ఆ బ్రదర్కి చెప్తాడు, మీ పేరు ఆయన చెప్పండిలే, చెప్పినా మీరు ఎలాగో దాన్ని కవర్ చేసుకుంటారు కనుక. వారు తరచుగా కలుసుకోవాలి కొందరు ఉంటారు, తప్పులో ఉన్నవారు, సంఘములో తప్పులో ఉన్నవారు సంఘములో కొందరు కలుసుకోరు కానీ కొందరు తరచుగా కలుసుకుంటుంటారు. అది వాళ్ళకి, వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వంత పాడుతుంటారు, అన్న ఇలాగా అలాగా, మొన్న ఇలా జరిగిందో ఆ బ్రదర్ ఇలాగ అన్నాడు, ఈ బ్రదర్ ఇలాగ అన్నాడు, సేవకుడు అలాగన్నాడు, ఏదో వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ వంత పాడుతుంటారు అనమాట. అలాగన్నాడు, అయ్యో పాపం అలాగన్నాడా, అన్నా నేను మొన్న ఆదివారం రాలేదు కదా, నేను ఆ పెళ్లి ఉంటే వెళ్ళిపోయాను, మా ఫ్రెండ్ కుమార్తెది పెళ్లి ఉంటే వెళ్ళిపోయానన్నా. వెళితే దాని గురించి ఆయన పెళ్లికి వెళ్ళినందుకు ఇంత ఇలాగ అన్నాడన్నా నన్ను అంటే, అయ్యో దానికేముంది, పెళ్లికే కదా, మీ ఫ్రెండ్ కదా, వెళ్ళకపోతే బాగోదు కదా, రేపు ఆయన అన్యుడు, ఆ పెళ్లికి వెళ్తే నువ్వు రేపు సువార్త చెప్పడానికి అవకాశం ఉండదని వెళ్ళుంటావు కదా బ్రదరు, ఇలాంటి వంత వాడతారు. అదే నేను అడిగాను అనుకోండి, బ్రదర్ మీరు ఆయన మన పెళ్లికి వెళ్ళాడు కదా, చర్చికి రావడం మానేసి నాకు చాలా బాధ అయింది బ్రదర్ అంటే, అవునన్నా అలాగ వెళ్ళడం నాకు కూడా బాధ అనిపించింది అని నాతో అంటుంటారు. కనుక ఈ ద్వంద్వ వైఖరి ఉన్నటువంటి వాళ్ళతో అలాంటి కలుస్తూ ఉంటారు అన్నమాట. ఈయన మంచోడే గాని ఆయనతో ఎందుకులే తంట అని ఆయనతో ఏకీభవిస్తుంటాడు. అది తప్పని పౌలు ఇక్కడ చెబుతున్నాడు. తప్పకుండా నిన్ను కలిసినటువంటి ఆ తప్పులో ఉన్న వారిని నీవు ప్రోత్సహించకూడదు. ఏమని రాస్తుందండి ఇక్కడ, ఆ మాట చదువుతాను వినండి. సహోదరులారా, మా వల్ల పొందిన బోధన ప్రకారం కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరు యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. కనుక అలాంటి వారి నుండి మనం తొలగిపోవుట అవసరమైంది. కనుక అలాంటి వారితో మనము ఎక్కువ స్నేహముగా సంబంధంగా ఉండకూడదు, కానీ అవకాశం వస్తే అలాంటి వారిని దారిలో పెట్టడానికి మనం తప్పకుండా ప్రయత్నం చేయాలి. అది 6వ విషయం. అవునండి, 1 2 3 4 5 6వ విషయం. అది పౌలు చేసినట్లుగా చెప్తున్నట్టు చూస్తున్నాం. సేవకుడు ఆ విధంగా ఆ వ్యక్తిని ద్వేషించి చెప్పడం లేదు, కానీ ఆ వ్యక్తిని సరిచేయడానికి నీకు ఈ మాట చెబుతూ ఉన్నాడు. అది కూడా నేను తర్వాత చదువుతాను. ఆ తరువాత ఇంకొక సెంటెన్స్ ఏం రాశానంటే, నేను 7 నుంచి 9 వచనాల వరకు విశ్వాసుల జీవన విధానానికి తాను మాదిరి అయి ఉన్నట్టుగా చూస్తున్నాం. కనుక సంఘ కాపరి ఇప్పుడు కూడా విశ్వాసుల జీవన విధానానికి ఈ 7వ నుంచి 9వ వచనం వరకు పౌలు యొక్క మాదిరిని మనం చూస్తాం. అలాగే ఒక మాదిరిని విశ్వాసులకు అందించాలి. తన మాదిరి ఉండాలి, తన భార్య మాదిరిగా ఉండాలి, తన పిల్లలు కూడా మాదిరిగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు వివాహాలైన వాళ్ళైతే వారి కుటుంబాలు కూడా మాదిరిగా ఉంటట్లుగా సేవకుడు మరి తప్పకుండా కుటుంబం సంరక్షించుకునేవాడుగా ఉండాలి. తర్వాత మరి ముఖ్యంగా కొన్ని విషయాలు మీ ముందుకు తేవలసి ఉంది. అది చివరి ప్రశ్న, 3వ అధ్యాయం 10 నుండి 15లో పౌలు వారిని హెచ్చరించిన 5 విషయాలు వ్రాయండి అని చెప్పాను. 5 విషయాలు వ్రాయండి. అందులో మొదటి విషయం చూడండి, 11వ వచనం చూడండి. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారు. కనుక మరి పని లేక ఏదో మరి పిల్లి తలగొరిగాడు అన్నట్టుగా ఉండకూడదు. లేక పని లేనివాడు, లేజీ మెన్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అన్నారు. మనం ఒకవేళ ఏ పని లేకపోతే అనవసరమైన పనులు మనం చేస్తూ ఉంటాం. అలాగే మనం క్రైస్తవులు ఇప్పుడు కూడా తన సమయాన్ని వృధా చేసుకోకూడదు. మనకి ఎన్నో పనులు పెండింగ్ ఉన్నాయి. ఆ పనులు ఆధ్యాత్మికమైనవి. కొన్ని పనులు మీరు పేపర్ మీద రాసుకోండి. నేను రోజుకి 1 గంట సేపు ప్రార్థన చేయాలి. రాసుకోండి దయచేసి, మాటల తర్వాత అయినా 1 గంట సేపు ప్రార్థన చేయాలి. నేను ఎవరికైనా
ఒక్కరికైనా రోజుకు సువార్త అందించాలి. రోజుకు ఒక్కరికైనా ఏదైనా నేను సహాయం చేయాలి. నేను ఒకవేళ విశ్వాసములకు పరీక్ష వస్తే నేను తప్పకుండా విశ్వాస పరీక్షలో నేను గెలవాలి. ఇలా కొన్ని మీరు రాసుకోండి. ఇందులో కొన్ని బ్యాక్లాగ్స్ ఉంటాయి, వెనకబడిపోయి ఉంటాయి. నీకు పని లేని సమయం ఉంటుంది, అప్పుడు ప్రార్థన చేసుకో. నువ్వు గంట అన్నావు, ఒకవేళ పావు గంటే చేసి ఉండొచ్చు, ఇంకా 40 నిమిషాలు బాకీ ఉన్నావు కదా, ప్రార్థన చేసుకో. రోజు వాక్యం చదవాలి, ఒక మాట నేర్చుకోవాలి. కనుక నువ్వు వాక్యం చదివి ఏ మాట నేర్చుకో. ఉదయకాలం వాక్యం చదివావు, ఒక పారాగ్రాఫ్, ఒక అధ్యాయం చదివావు, కానీ ఏ మాట నువ్వు నేర్చుకోలేదు. ఇప్పుడు నేర్చుకో, ఈ ఖాళీ సమయంలో నేర్చుకో. కనుక నువ్వు ఎప్పుడు సమయమును పోనీయకు, సద్వినియోగం చేసుకో. మరి ఖాళీగా తిరిగేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అక్రమైన పనులు చేస్తారు. అలా ఉండకూడదని హెచ్చరించాడు. రెండవ మాట ఏంటంటే సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజించాలి. నేను మరోసారి ప్రేమతో చెబుతున్నాను. మీరు చదువుకునే కాలంలో చదువుకున్నారు, అయితే పిల్లలకి ఎవరొస్తూ చెబుతున్నారు, మీకు వయసు వచ్చిన తర్వాత అమ్మా నాయన పెట్టి తినొద్దు. మీరు అప్పులు చేసుకుని తింటున్నా లెక్కల్లో పెట్టుకోవడతాయి. అప్పు చేసుకుని తింటున్నాము, అమ్మా నాయన పెట్టే తినొద్దు, అమ్మా నాయన కొన్ని బట్టలు వేసుకోవద్దు, అమ్మా నాయన పాకెట్ మనీ అడిగి తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుని మీరు అప్పులు చేస్తున్నారని అర్థం పెట్టుకోండి. ఒకవేళ ఏదైనా పరిస్థితులు అలా చేస్తూ ఉంటే అప్పు చేస్తున్నారని రాసి పెట్టుకోండి, అదంతా మీరు తీర్చాలి. అలాంటి దృక్పథం మీకుంటే మీరు సొంతగా సంపాదించుకున్న భోజనమే చేయాలి. అలా తల్లిదండ్రుల మీద పడి తినొద్దు. వాళ్ళు చదివించారు నానా బాధలు పడి, ఇప్పుడు మీరు పని చేయాలి. అలా సోమరులుగా ఉండకూడదు. ఇంకేదో ఆశలతోనో దురాశలతోనో కూర్చోకూడదు. ఏవో పరీక్షలు రాస్తున్నాం, పాస్ అయ్యాక ఏదో చేయబోతున్నాం అని ఇప్పుడు ఏమి చేయకుండా ఉండకూడదు. ఇప్పుడు ఏదన్నా చేస్తూ పరీక్షలు రాసుకో, ఇంకా పై చదువులు చదువుకో, కానీ చేయాలి పని, ఇమ్మీడియట్ గా చేయాలి. నువ్వు సంపాదించాలి. 10,000 నీకు అవసరమైతే 10,000కి నువ్వు పెద్ద చదవరమైతే, లేక 2,000 వస్తాయి చిన్న చదవరమైతే 2,000కే పంచి పర్వాలేదు, అది నీకు సరిపోతుంది నెలకి. ఆ విధంగా మనము పని సంపాదించుకున్న ఆహారమే భోజనం సొంతగా సంపాదించాలి. ఇంకొక హితం చెబుతారు, అమ్మా నాయన ఆస్తి కూడా ఆశపడద్దు. అవి మాకు వద్దనుకోండి, మీరు వద్దనుకోండి, అమ్మా నాయన ఆస్తులు మాకు వద్దనుకోండి. కానీ మీరు విశ్వాసులు అయితే అవి దేవునికి ఇచ్చేసేయండి. మీరు సంపాదించుకొని తినండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. అంతకంటే ఎక్కువ మీరు సంపాదించగలుగుతారు. అమ్మా నాయన కట్టిన ఇంట్లోనే మీరు ఉండదలిస్తే ఆ ఇల్లే మీకుంటది, మీ పిల్లలకు కూడా అదే ఉంటుంది, మీ పిల్లల పిల్లలకు కూడా అదే ఉంటుంది. కానీ మీరు సంపాదించుకుని కట్టుకుంటే ఆ ఒరవడి, ఆ విధానం మీ పిల్లలకు కూడా నేర్పిస్తే వారు ఎప్పటికీ అభివృద్ధి చెందుతూనే ఉంటారు. విశ్వాసులైతే మీరు ఆ పని చేయొచ్చు. సరే, తర్వాత మూడవ మాట మనం చూస్తే మూడవ మాట 14వ వచనంలో చూస్తాము. 14వ వచనంలో మీరైతే మేలు చేయట్లు విసుగవద్దు. ఇందాక చెప్పుకున్నాం కనుక దాన్ని విడిచిపెట్టేస్తారు. ఎవరో ఒకరికి మనం మేలు చేస్తాం. విసుగవద్దు అనే మాట ఎందుకు వచ్చిందంటే ఎవరికో మేలు చేస్తారు, కీడు చేస్తారు మనకి. అయితే ఇంకొకటి మేలు చేయడం మానేయకూడదు. అంటే ఒకడు మనల్ని మోసం చేశాడనో, లేక మన మీద మనం వ్యతిరేక అయ్యాడనో, విరోధ అయ్యాడనో అవ్వచ్చు. వాళ్ళలాగా ఏం చేయలేము. వాళ్ళ నైజం అంతే, వాళ్ళ గుణలక్షణాలు అంతే. కానీ ఎండ అలా పర్వాలేదు. కానీ ఇంకోళ్ళు మేలు చేయవలసిన వాళ్ళకి మానేయొద్దు, విసిగిపోవద్దు. ఇక్కడ విసిగిపోద్దు అనమాట మరొక మాటగా కూడా చెప్పుకోవచ్చు. ఆ మేలు పొంది మర్చిపోయినోడు మరలా వస్తే దగ్గరికి మరలా మేలు చేయగలిగితే చెయ్యి అని అర్థం కూడా. చేయాలి, మనం చేయాలి, మేలు చేస్తున్న వారముగా మనం ఉండాలి. సరే, తర్వాత 4వదిగా మనం చూస్తే ఎవడైనాను లోబడని ఎడల, అంటే ఈ పత్రిక మూలముగా మీరు చెప్పిన మాటకు ఎవడైనా లోబడకపోతే అతను కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తము అతనితో సాంగత్యము చేయవద్దు. అనగా దేవుని వాక్యమునకు లోబడని వారితో నువ్వు ఎక్కువ స్నేహాలు సమయాలు గడపవద్దు. అది ముందుగా నువ్వు ఎవరితో సమయం గడపాలంటే, ఎవరితో ప్రయాణాలు చేయాలంటే, ఎవరింటికి వెళ్ళి కూర్చోవాలంటే నువ్వు నీకంటే ఒక మాట ఎక్కువ వాక్యం తెలిసి నీకు ఆ వాక్యం చెప్పి నిన్ను బలపరిచి నిన్ను ప్రోత్సహించే వారికే దగ్గరికే నువ్వు ఎక్కువ వెళ్ళు, వారితో నీ సమయము గడుపుకో. చివరి మాట 15వ వచనం, అయినను అతన్ని శత్రువుగా భావింపక
సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. శత్రువుగా మాత్రం ఎప్పుడు అసలు మన శత్రువులే ఉండకూడదండి. ఎందుకంటే శత్రువులు ఉంటే మన ప్రేమ పంచాలి వాళ్ళకి. కష్టం అవుతుంది, చాలా కష్టం అవుతుంది. శత్రువు ప్రేమ పంచడం చాలా కష్టం. అందుకే శత్రువులు లేకుండా చూసుకుందాం. తరువాత వారిని మనము మరి సహోదరులుగా భావించాలంట. వారు కూడా మనోళ్లే, మన సంఘస్థులే, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడినోళ్లే, రక్షించబడినోళ్లే. ఈ రోజు ఇలాగ అయిపోయారు, వీరికి ఏదైనా చేద్దాం అని మనం చేయాలి. అలాగే బుద్ధి కూడా చెప్పాలి. ఎలా బుద్ధి చెప్పాలి? బ్రదర్, మీరు ఎంతో విశ్వాసులు, ఎంతో మాకు నేర్పించిన వారు, ఎంతో మాకు మాదిరిగా ఉన్నవారు, ఒకప్పుడు సంఘములో చురుకుగా ఉన్నవారు, ముందంజ వేసిన వారు, అస్తమాను మీ పేరు పలుకుతుండేది. ఈ రోజు మూలబడిపోయారు. బ్రదర్, మీరు ముందుకు రావాలి, తప్పది అలా ఉండడం. ఎందుకు అలా కూలిపోయారు? ఒక వృక్షం కూలిపోయినట్లు. ఎందుకు మూలబడిపోయారు? ఎందుకు మూడువారిపోయారు? మీరు రండి ముందుకు. బండ అయిపోయినట్టు మీరు కరగాలి. మీరు రండి. శత్రుగా భావించొద్దు, సహోదరుగా భావించి ముందుకు తీసుకొచ్చి ఇంతకుముందు ఎలాగున్నాడో ఆ స్థానంలో పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి ఇవన్నీ మన ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరంగా ఉన్నట్లుగా దేవుడు వీటిని మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా, మీ కొందనాలు చెల్లిస్తున్నాము, స్తోత్రాలు అర్పిస్తున్నాం తండ్రి. ఈ సమీక్షల ద్వారా ఎన్నో సంగతులు మాతో మాట్లాడుతున్నారు, మేము నేర్చుకుంటున్నాం, పొందుతున్నాం. నా మట్టుకు నేను కూడా ఎంతో ప్రభువా వాక్యాన్ని అవగాహన చేసుకోవడానికి కృపను పొందాను. అలాగే అనేక మంది పొందారు. ఈ ముగ్గురు కూడా, ఈ డాక్టర్ గారు, ఈ యొక్క ఇంగ్లీష్ టీచరు, ఈ యొక్క ఫిజియోథెరపిస్ట్ కూడా ఆయన చాలా చక్కగా రాశారు. వారిని కూడా దీవించండి ప్రభువా. ఇంకా ధ్యానములో అభివృద్ధి చెందుటకు, ఇంకా గ్రహింపు కలుగుటకు, ఇంకా సమయం తీసుకుని ఇంకా బాగా వ్రాయగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఆయన ఈ సమీక్షలో చేర్చబడి వాక్యం విన్న వారందరూ కూడా నీవి దీవెనలకు పాత్రులై ఆయన ఎంతో ఆధ్యాత్మికంగా స్థిరపడి బలపడి నీ కొరకు ఈ కరోనా నిర్బంధ కాలములో ఎక్కువ ఆధ్యాత్మికంగా వారు ఎదిగిపోయి ఫలించినట్లు సహాయం చేయమని ఈ కృపాస్తాలకు వీరిని అప్పగించుకుంటూ వీరి కుటుంబాలను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.